ఆంధ్రాకి 2 పంపులు వాళ్ళు తయారైనాయి. ఒక పంపేమో తండ్రి కొడుకు కొడుతుంటాడు, ఇంకో పంపేమో కొడుకు తండ్రి కొడుతుంటాడు. ఈ 2 పంపులు కలిసి నిన్న స్విట్జర్లాండ్లో ఆ పని మీద ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇంత గొప్ప, మాకన్నా గొప్ప విజనరీ లేడు. నాకు తెలిసి నా జనరేషన్కి లేదా అక్కడ ఉన్నవారు అందరూ కొంతమంది నాకంటే పెద్దవారు ఉండొచ్చు, కొంతమంది నాకంటే నా వయసు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. బహుశా మన జనరేషన్కి నాకు తెలిసి చాలామందికి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు, తర్వాత చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో కాబట్టి చెప్తున్నా. బహుశా అందరికీ చిరంజీవి గారు ఇష్టం ఉండాలని లేదు, కానీ నాకు తెలిసి నా జనరేషన్లో చిరంజీవి గారు గొప్ప నటుడు, స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వాడు. ఎప్పుడన్నా చిరంజీవి గారు నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే గొప్ప నటుడిని అని ఎప్పుడన్నా చెప్పుకోవడం ఎప్పుడన్నా చూసామా? పోనీ చిరంజీవి గారిని పక్కన పెడతాం, పోనీ గతంలో ఎన్టీ రామారావు గారు నా అంత గొప్ప నటుడు తెలుగు ఇండస్ట్రీలో లేడు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకోవడం చూసామా? నాకు తెలిసి భారతదేశ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆ బ్యాట్స్మెన్స్లో గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్పి కీర్తించినటువంటి పరిస్థితులు సర్ బ్రాడ్మ్యాన్ దగ్గర నుంచి ప్రపంచం అంతా కీర్తించింది. ఎప్పుడన్నా సచిన్ టెండూల్కర్ గారు ఈ ప్రపంచంలోనే నేనే దిగ్గజ బ్యాట్స్మెన్ని, నాకన్నా గొప్ప బ్యాట్స్మెన్ లేడు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకోవడం చూసామా? కానీ మన కర్మ ఏంటంటే నేను విజనరీ అని చెప్పి చెప్పుకునేటువంటి గొప్ప నాయకుడు దొరికాడు మనకి, చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ అని చెప్పి ఎవరన్నారు? ఆయనే అన్నాడు. ఎవరో ఒక ఆయన ప్రెస్ మీట్లో ఇలా 1-to-1 ఇంటర్వ్యూ అవుతుంటే ఆయన అన్నాడు, నాకెవరు ఏం చెప్పక్కర్లేదు, నేను భవిష్యత్తుని ఊహించిస్తాను, నేను భవిష్యత్తుని ఊహించుకొని ఏం జరుగుతుందో చెప్పేస్తాను, నేను విజనరీ అన్నాడు. మన గురించి, మన గొప్పతనం గురించి పక్కవాడు చెప్పాలి, లేదా మన నాయకులం అయితే మన ప్రజలు చెప్పాలి. మనం మంచి పనులు చేస్తే మన పనులు మాట్లాడాలి తప్ప మనకు మనం గొప్పలు చెప్పుకునేటువంటి దాంట్లో నేను గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన ఈ రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యం. నిన్న నా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పర్సనల్గా ఏం వ్యాఖ్యలు చేశారంటే, గతంలో ఉన్నటువంటి మంత్రి, నేను ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి ఐటీ కానీ, లేదా భరత్ గారు చూస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, లేదా బీసీ జనార్దన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి I&I కానీ, లేదా సరిత ఆవిడ పేరు తెలీదు, సవిత గారు ఆవిడ చూస్తున్నటువంటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కానీ, ఈ 4-5 సంబంధించినటువంటి శాఖలకి నేను మంత్రిగా పనిచేసేవాడిని. మాట్లాడుతూ దావోస్ గత ప్రభుత్వంలో మేము 2022 మే మాసంలో దావోస్ వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్తో. నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, నేను, అలాగే మిగిలినటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరం కూడా వెళ్ళాం. 2022 మే. మళ్ళీ 2023 జనవరిలో దావోస్కి ఇన్విటేషన్ వస్తే 6 నెలల ముందే కదా వెళ్ళాం, కాబట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం కరెక్ట్ కాదు, 6 నెలలు మళ్ళీ వచ్చే సంవత్సరం తర్వాత ఎప్పుడు మళ్ళీ చూద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, దానికి అప్పట్లో ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి వీరికి అసలు ఇన్విటేషనే రాలేదు, వీరిని ఎవరూ పిలవలేదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆ రోజు ఇదే లోకేష్ వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది. ఆ రోజు అడిగితే కొన్ని విషయాలు వారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హంగామా, వారి పబ్లిసిటీ పిచ్చి, వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్తే అప్పటి నుంచి నేనేదో
దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్, నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జ్యూరిక్లో డావోస్లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్లో ఈ యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే, ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఈ ఫేక్ న్యూస్ని, ఈ ఫేక్ వార్తల్ని, లేకపోతే ఈ కట్ కాపీ పేస్ట్ మెటీరియల్ని తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసి నువ్వు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తావా? సో వీటన్నిటి కూడా త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి. మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం అంతా కూడా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు తెలుసుకున్నారు. తప్పకుండా రానటువంటి కాలంలో వీటన్నిటికీ కూడా జవాబు ప్రజలు ఇస్తారనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, వెళ్ళిన పనిని చూసుకొని రావాలి. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అవసరాల కోసం మీరు వెళ్ళినటువంటి పనేంటి, మీరు చేస్తున్నటువంటి పనులేంటి? సో దయచేసి ఇప్పటికన్నా ఈ పనికిమాలిన మాటలు మానేసి, ఈ పనికిమాలిన ఈ ఆరోపణలు మానేసి, మీ గురించి మీరు డప్పు కొట్టుకోవడం మానేసి, మీ గురించి మీరు భజనలు చేసుకోవడం మానేసి, రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర పెట్టుబడుల గురించి బుర్రబెట్టమని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వ పెద్దల్ని మీ ద్వారా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ప్రచారం జరగట్లేదు కదా, జీవో ఇచ్చారు కదా, అదే చెప్తున్నాను కదా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు వీరికి కావలసినటువంటి సంస్థలకి, వీరు లోపాయికారిగా చేసుకున్నటువంటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సంస్థలకి